ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈ వీడియోలో అయితే 1xBet గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ యాప్ మనకి ఎంతవరకు జెన్యూన్, సో ఈ యాప్లో మనకి డిపాజిట్స్ కావచ్చు, విత్డ్రా కావచ్చు, మనకి ఎంతవరకు సెక్యూర్గా ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో యాప్ అయితే చాలా బాగుంది. డిపాజిట్స్ వైజ్, విత్డ్రాస్ వైజ్ అయితే మనకి చాలా సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు సైన్ అప్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీకు రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, చాలా సింపుల్ స్టెప్స్తోనే మనం ఈ యొక్క యాప్లో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఫోన్ నెంబరు, అలానే ఈమెయిల్, క్యాప్చా కోడ్. సో ఈ 5 డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసేసి కింద కనిపించే రిజిస్టర్ మీద కానీ క్లిక్ చేశారంటే మీకు ఈ 1xBetలో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూశారు కదా, మనకు అప్కమింగ్ మ్యాచెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. ఇంటర్నేషనల్ లీగ్ T20 దుబాయ్లో జరుగుతుంది. దానికి సంబంధించి మనకి హోమ్ టీము టాస్ విన్ అవుతున్నా, లేదంటే అవే టీము టాస్ విన్ అవుతున్నా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేశారు. అలానే మీకు అకౌంట్కి సంబంధించి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ కనిపించే లైవ్ చాట్ బాక్స్ మీద క్లిక్ చేసి మీ యొక్క డౌట్స్ను కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ డిపాజిట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి అయితే మనం ఈ యాప్లో 100 రూపీస్ నుంచి కూడా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి అయితే మీకు అయితే నేను చూపిస్తాను. సో డిపాజిట్ ప్రొసీజర్లో మనకి మొత్తం 4 ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ వన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, సెకండ్ వన్ ఆన్లైన్ బ్యాంకింగ్, థర్డ్ వన్ మొబైల్ ఈ వాలెట్, అండ్ ఫోర్త్ వన్ క్రిప్టో. సో మనం క్రిప్టో నుంచి కూడా ఈ యొక్క యాప్లో అయితే డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో క్రిప్టో మీద క్లిక్ చేయండి. చూసారు కదా, సో ఇలా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలానే మనకి ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ఆప్షన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మొబైల్ ఈ వాలెట్ ఉంది కదా, సో మొబైల్ ఈ వాలెట్ నుంచి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్స్ వచ్చేసి ఫోన్పే, పేటిఎం, అలానే గూగుల్ పే. ఇక్కడ చూసారు, ఫోన్పే, పేటిఎం నుంచి కూడా మనం 100 రూపీస్ నుంచి కూడా మనం డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు డిపాజిట్ చేయాలనుకున్నటువంటి అమౌంట్ని అయితే ఎంటర్ చేయండి. కింద మీరు చూసినట్టయితే సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఈ విధంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీకు డిపాజిట్కి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో పైన మీకు క్యూఆర్ కోడ్ ఉంది, అలానే యూపీఐ కోడ్ కూడా ఉంది. సో మీరు సక్సెస్ఫుల్గా మనీ ట్రాన్స్ఫర్ చేశాక మీ యొక్క ఫోన్పేలో ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఆ రెఫరెన్స్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపించే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి చాలా ఈజీగానే ఉంటుంది డిపాజిట్ ప్రాసెస్ వచ్చి. అండ్ మీరు విత్డ్రా చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు మీ యొక్క బ్యాంకుకి అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే యాప్ అయితే చాలా బాగుంది. సో ఫేక్ సైట్స్ అయితే ఉన్నాయి, కొన్ని ఫేక్ సైట్స్. సో ఫేక్ సైట్లో మీరైతే డిపాజిట్ చేసేసి మీరైతే మనీని అయితే లాస్ అవ్వద్దు. సో ఇదైతే జెన్యున్గా ఉంది యాప్ అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. కస్టమర్ కేర్ సర్వీస్ కూడా మనకి చాలా బాగా అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఛానల్ అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.